ఈరోజు యోగా కార్యక్రమానికి మీకు స్వాగతం. మనం ఆహారం గురించి, ఆహారము, విహారము, వ్యవహారము, విచారము, ఆచారము, గ్రహచారముతో కూడినటువంటిది యోగా. మన గ్రహచారం మారాలి అని అంటే ఈ అంగాలన్నీ చాలా అవసరం. మన యొక్క నామము, రూపము, శరీరము, మనసు పూర్తిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని అంటే ఇవన్నీ కూడా ఆహారంతో మొదలవుతాయి. ఎప్పుడు కూడా హీట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ హైయర్ లెవెల్ టు లో లెవెల్. హీట్ ఎప్పుడు కూడా పైనుండి కిందకే, నీళ్ళు ఎప్పుడు కూడా పల్లాన్నే ఎరుగును. అవునా? వేడి ఎప్పుడు కూడా చల్లని వైపుకే ప్రవాహం ఉంటుంది. వేడి ఎప్పుడు కూడా చల్లదనం వైపుకే ప్రవాహం ఉంటుంది. అవునా? సో బయటి వాడి కోపంగా ఉన్నాడు, నువ్వు శాంతంగా ఉన్నావు, వాడి దగ్గరికి వచ్చాడంటే నీ వేడి పెరుగుతుంది, వాడు నీ వేడి పెంచేస్తాడు. సో మొట్టమొదలు మనసు, శరీరం రెండు సేమ్ ప్రిన్సిపల్స్. మనం ఆనందంగా ఉండాలంటే మనసులో చేర్చినటువంటివి, ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి పనికిరానటువంటి పదార్థాలు వేయకూడదు. అన్నీ కూడా శాస్త్రీయమైనవి. నేను అన్నీ చేస్తాను, ఇది కూడా చేస్తానంటే కుదరదు. సో అందుకనే ఇందులో ఏం చెప్తున్నాడు? అహింస, సత్య, ఆస్తేయం, బ్రహ్మచర్యం, దయార్జవం. సో చూడండి, యోగా అని చాలా పవర్ఫుల్. మీరేదో అనుకోకూడదు. అహింస అనేటువంటి సిద్ధాంతం వల్ల మహాత్మా గాంధీ మన స్వాతంత్రాన్ని తీసుకొని విడిచిపెట్టాడు. తుపాకీ పట్టుకుంటే మన స్వాతంత్రం ఏ రోజు వచ్చేది కాదు. మార్టిన్ లూథర్ కింగ్ అమెరికాలో అహింస అనేటువంటి సిద్ధాంతాన్ని పట్టుకోవడం వల్ల అక్కడ ఉండేటువంటి నల్ల జాతీయులకి ఓటు వేసే హక్కును సంపాదించాడు. దేనివల్ల? అహింస వల్ల. దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా అనేటువంటి గొప్ప వ్యక్తి అహింస అనేటువంటి ఒక ఆయుధాన్ని ప్రయోగించడం వల్ల అపార్థైడ్ అనేటువంటి ఒక కరడుగట్టినటువంటి ఒక గ్రంథానికి, ఒక ఆచారానికి, ఒక కాన్స్టిట్యూషన్కి, ఒక శాసనానికి స్వస్తి పలికాడు. ఒక్కటేనండి యోగా. ఒక్క చిన్న అహింస ఎంత పవర్ఫుల్లో చూడండి. అందుకే యోగాలో ప్రతి అంగం పవర్ఫుల్. ఎప్పుడు నీకు నిజంగా అర్థమవుతాయి. అహింసే కదా. ఇంకా గాంధీ ఏం చేశాడు? సత్యాగ్రహం. నెక్స్ట్ వచ్చేదేంటి? అహింస తర్వాత సత్యం. గాంధీ ఎప్పుడు కూడా సత్యాన్ని, సత్యమార్గం, సత్యం సత్యం సత్యం. అహింసా సత్యమాస్తేయం బ్రహ్మచర్యం దయార్జవం క్షమాధృతిమితాహార శౌచం ద్వేతే యమాదశః. ఇందులో ప్రతి ఒక్కటి కూడా పవర్ఫుల్. ఇవన్నీ ప్రాక్టీస్డ్ బై యోగీస్. ఎవరైతే ఈ మధ్యకాలంలో మహాత్మా గాంధీ లాంటి వాడు మహాత్ముడు ఎందుకు అయ్యాడయ్యా? ఆయన ఒక గొప్ప యోగి. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ద ట్రూత్, సత్యంతో నా ప్రయోగం అనే పుస్తకం రాశాడు ఆయన. సత్యంతో నా ప్రయోగం, యోగాతో నా ప్రయోగం అని చెబుతున్నాడు ఆయన. అలా ఎవరూ లేరు. దలైలామా కూడా అంతే. వీళ్ళంతా కూడా ఎందుకని? వాళ్ళు ఒక యోగ మార్గాన్ని ఎంచుకున్నారు. దాంట్లో చెప్పటం కాదు వాళ్ళు చేసేది, వాళ్ళు ఆచరణలో పెట్టడం వల్ల, ఆచరణలో పెట్టి వాళ్ళు స్వతంత్రాన్ని, భారతదేశానికే స్వతంత్రాన్ని, మనకి స్వతంత్రాన్ని ఇప్పించేది మన యొక్క దాస్య శృంఖలాల నుంచి, కర్మ బీజాల నుంచి స్వతంత్రాన్ని పొందితే అల్లా అంటాం, హోలీ స్పిరిట్ అంటాం, పరబ్రహ్మ అంటాం. ఆ అహింస అనేటువంటి, సత్య అనేటువంటి మార్గాన్ని గాంధీ ఎంచుకోవడం వల్ల దేశానికే స్వతంత్రాన్ని తీసుకొచ్చాడు. సో స్వతంత్రమే. స్వతంత్రం లేకపోతే బానిసగా ఉంటావా, స్వతంత్రంగా ఉంటావా? సో యోగా అనేది నేను స్వతంత్రంగా మార్చేది. నీ ఆనందం గురించి, దుఃఖం గురించి వేరే వాళ్ళ మీద ఆధారపడటానేమంటాం? బానిస అని అంటాం. ఎవరైతే వాళ్ళ సుఖం గురించి, దుఃఖం గురించి ఎవరి మీదనైతే ఆధారపడకుండా ఉంటారో వాళ్ళని ఏమంటాం? స్వతంత్రులు అంటాం. వాళ్ళని ఏమంటాం? యోగులు అని అంటాం. మనం ప్రతి సంవత్సరం స్వతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం, గాంధీ జయంతిని సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకని? సో యోగ మార్గాన్ని వాళ్ళ ఆచరణలో పెట్టి మనకి భారతదేశంలో ఉండే కోట్ల మందికి స్వతంత్రాన్ని ఆయన సంపాదించి పెట్టాడు. అది ఆయన యొక్క గొప్ప. ఆ యోగులు అదే ప్రిన్సిపల్స్ని, అదే ఒక మార్గాన్ని మనకి ఇచ్చి మనకి స్వతంత్రతని, పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని. ఎందుకని? మనం మంచి వాళ్ళమైతే మన చుట్టూ ఉండే వాళ్ళని మంచిగా చూసుకుంటాం. సమాజమే
ఆనందంగా ఉండేటువంటి సమాజంగా మారిపోతుంది. ఇందులో ఈ యమ 10 రకాలైనటువంటి యమ అనేటువంటి దాంట్లో అంగంలో మొదటి అంగం లయయోగంలో ఇదే మొదటిది. మీకేదో లయయోగం మొత్తం చెప్పబోవట్లేదు, ఆహారం గురించి. ఇందులో ముఖ్యంగా ఏం చెప్తున్నాడు? మితాహార శౌచం త్వేతే యమాదశ. ఆహారం మితంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఏంటి మితాహారం అని చెప్తున్నాడు? దాని గురించి నిర్వచిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అష్టగ్రాస మునేర్భక్ష్య. ఒక ముని 8 ముద్దలు మాత్రమే తింటాడు. 8 పిడికిళ్ళు, ఓన్లీ 8 ముద్దలు మాత్రమే తింటాడు. షోడశారణ్యవాసినా. వనప్రస్థాశ్రమంలో ఉండేటువంటి వ్యక్తి 16 ముద్దలు తింటాడు ఆహారం. 16 ఫిస్ట్స్, 16 ముద్దలు తింటాడు. ఒక యోగి 8 ముద్దలు తింటే, అవునా? సో వనప్రస్థ ఒక సన్యాసి, యోగి అంటే ఒక సన్యాసి, ఆల్రెడీ మౌనంగా సన్యసించాడు. అలాంటి వ్యక్తి ఒక యోగిగా మారిన తర్వాత ఆయన యొక్క ఆహారం 8 ముద్దలైతే, ఆ యోగి కంటే ముందు ఉండేటువంటి అవస్థని, ధ్యానం చేసేటువంటి అవస్థని వానప్రస్థాశ్రమం అని అంటావు. షష్ఠీ పూర్తి చేసుకోగానే నువ్వు ఎంటర్ అయ్యేటువంటి పీరియడ్ ఏమంటావయ్యా? వానప్రస్థాశ్రమం అని అంటాం. అది 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు. ఆ 10 సంవత్సరాల్లో వానప్రస్థాశ్రమం నీ ధ్యానం అనేది అయిపోవాలి. అయిపోయి సన్యాసాశ్రమం, పూర్తి వైరాగ్యాన్ని పొందేవు గనక సన్యాసివి అయిపోయావు, అంటే పూర్తిగా జ్ఞానోదయాన్ని ఆల్మోస్ట్ పొందేవు. ఒకవేళ పొందకుండా పూర్తి వైరాగ్యాన్ని పొందటం వల్ల 70 సంవత్సరాల తర్వాత సన్యాసాశ్రమాన్ని స్వీకరించడం వల్ల, తీవ్రమైనటువంటి సాధన చేయటం వల్ల పూర్తి విముక్తిని పొందుతావు. ద్వాత్రింశద్ధి గృహస్థ నారయథేష్టం బ్రహ్మచారిణాం. వానప్రస్థాశ్రమంలో 16 ముద్దలైతే గృహస్థుకి, మనమంతా గృహస్థులం అను సంవత్సరాన్ని 60 సంవత్సరాల ముందుకి, అంటే 16 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు, 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు దీన్ని గృహస్థాశ్రమం అంటాం. 25 साल से 50 साल तक, 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు వీడు ఎన్ని తినాలి? 32 ముద్దలు తినాలి. 32 ఫిస్ట్స్, అవును, 32 ముద్దలు తినాలి. యథేష్టం బ్రహ్మచారిణా. 25 సంవత్సరాలకి ముందు వీడు గురుకులంలో చదువుతున్నాడు. సో ప్రతిరోజు శారీరక శ్రమ ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్య నైమిత్తిక కర్మలన్నీ వేసేసరికే మధ్యాహ్నం అయిపోతుంది. పూర్తిగా చెమటలు వచ్చేస్తాయి, శరీరం అంతా అలసిపోతుంది. ఉదయం 4 గంటలకు లేచి గురుకులంలో మధ్యాహ్నం 11-12 గంటలు అవుతుంది నిత్య నైమిత్తిక కర్మలు చేసేసరికి వాడికి, అవునా? సో వాడు ఏది పరాశరుడు చెప్పినటువంటి ఏదైతే 16 అంగాలు ఉన్నాయో ఆ 16 అంగాల్లో సో మొట్టమొదలు ఉదయం సంధ్యావందనం దగ్గర నుండి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకునేసరికి చెమటలు వచ్చేస్తాయి. అందుకని వాడు దాన్ని ఏమంటే బ్రహ్మచారి. ఇంకా పెళ్లి కాలేదు వాడికి, 20 సంవత్సరాల ముందు ఇంకా పెళ్లి కాలేదు. వాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు శారీరక శ్రమ, పొలం దున్నటమో లేకుంటే వాడు గురుకులంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ నిత్య నైమితిక కర్మలు చేయటంలో, సో ఈ యొక్క అగ్నిహోమాలు ఇవన్నీ చేయటంలో వాడి యొక్క టైం మొత్తం పోయింది. అందుకని వాడు యథేచ్ఛగా తినొచ్చు. అది తినకుంటే వాడు పని చేయలేడు, వాడు తినకుంటే వాడు పొలం దున్నలేడు, వాడు తినకుంటే బస్తాలు మోయలేడు. అందుకని ఏమంటున్నాడు? యథేష్టం బ్రహ్మచారినా. ఒక బ్రహ్మచారి యథేష్టం అంటే ఏంటి? ఎంత అవసరమో అంత తినచ్చు, ఎంత అవసరమో అంత తినమని చెప్తున్నాడు. యథా ఇష్టం ఉన్నట్టు తినమని చెప్పట్లా, ఎంత అవసరమో అంత తినాలి, లిమిట్ లేదు. అవును, నువ్వు ఎన్ని క్యాలరీలు బర్న్ చేస్తున్నావు అంత ఈక్వల్గా తినొచ్చు అని చెప్తున్నాడు. తేషామయం మితాహారం అంటే దీన్ని, ఇలాంటి ఆహారాన్ని ఈ విధంగా నువ్వు తీసుకుంటే దీన్ని మితాహారం అంటారు. స్త్వన్యేష అల్పభోజన, దీన్నే అల్పభోజనం అని కూడా అంటారు. సో ఏం చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడికి? యుక్తాహార విహారస్య. హే అర్జున, మితాహారమే కాదు, యుక్తాహారం తీసుకునేటువంటి ఆహారం ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. అది నిజంగా శాస్త్రీయంగా ఉందా లేదా, యోగ్యంగా ఉందా లేదా, దాని యుక్తాహారం. అందుకే యుక్తాహారం అనేది మొదటి నియమం. రెండో నియమం ఏంటి?
మితాహారం. యుక్తాహారం కూడాను అమితంగా తింటే అది రోగానికే దారితీస్తుంది, వ్యాధికే దారితీస్తుంది. ఈవెన్ ఆ యొక్క తినేటువంటి ఆహారం యుక్తాహారం కాకపోయినా ఏదో నైవేద్యంలాగా కనుక తీసుకుంటే అది కూడా హాని చేయదని చెప్తున్నాడు. అందుకే సోక్రటీస్ 5000 సంవత్సరాల క్రితమే సోక్రటీస్ చెప్పాడు. ఏమని చెప్పాడయ్యా అంటే, లెట్ ఫుడ్ బి దై మెడిసిన్ అన్నాడు. అంటే ఏంటయ్యా, ఆహారాన్ని ఔషధంగా స్వీకరించమని చెప్పాడు. అవునా? సో ఔషధాన్ని ఆహారంగా తినమని చెప్పట్లేదు. ఇంట్లో మందుల డబ్బా పట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు, సో ఉదయం పిడికిలు 20 మాత్రలు, మధ్యాహ్నం 20 మాత్రలు, సాయంత్రం 20 మాత్రలు. ఇదేంటయ్యా, ఔషధాన్ని ఆహారంగా తింటున్నాం. సో వాళ్ళు ఏం చెప్పారు, యోగులు ఏం చెప్పారు, సోక్రటీస్ ఏం చెప్పాడు, ఆహారాన్ని ఔషధంగా తినమని చెప్పాడు. తింటే నీకు ఔషధమే పనికిరాదని చెప్పాడు. సో మనం ఆహారాన్ని ఔషధంగా తినలేదు కనుక ఇప్పుడు ఔషధాన్ని ఆహారంగా తినాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. మీరు ఏదో అనుకోకూడదు, ఏది యోగాలో ఆహారం గురించి ఉండదు, కుమార్ గారు నా టైం వేస్ట్ చేస్తున్నారు. అందుకే ఆ శాస్త్ర ప్రకారంగా నేను మీకు చెప్తున్నాను. లేకపోతే మీరు నన్ను పాయింట్అవుట్ చేస్తారు, ఎక్కడుంది కుమార్ గారు, నేనే ఆయుర్వేద గ్రంథంలో నుంచి చెప్పట్లేదు, చరక సంహిత నుంచో ఏ సుశ్రుత సంహితల నుండో ఆహారం గురించి చెప్పట్లేదు. ఎందుకు నేను చెప్పేది ఏంటి, లయ యోగం అనేటువంటి గ్రంథం నుండి, అటు యోగంలో కూడా ఆహారం గురించి ఉంటుంది. సో ఆహారం లేనటువంటి, ఆహారం గురించి చెప్పినటువంటి ఫస్టే యమలోనే ఆహారం వస్తుంది. ఎందుకని, శరీరము మనసు అనేది ఒకటే. సో శరీరంలో ఎలాంటి మాలిన్యం ఉన్నా మనసు మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది. మనసు శరీరం భిన్నం కాదు కదా, చెప్పాను కదా, శరీరంలోనే మనసు ఉంది. సో మనసుతో నిర్మితమైందే శరీరం. అందుకే దాన్ని శుద్ధి చేయాలి అని అంటే, సో అన్నమయ కోశం, మనోమయ కోశం, ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అన్నిటినీ శుద్ధి చేస్తేనే యోగమాత్మ విశుద్ధయే అంటాం. సో ఆహారం ద్వారా ఎలా శుద్ధి చేయాలి శాస్త్రీయంగా, యుక్తాహారం అంటే ఏమిటి, మితాహారం అంటే ఏమిటి అనేటువంటి విషయం ఒక అవగాహన రావడానికి మనం ఈ రోజు నుంచి సో కొన్ని రోజులు శాస్త్రీయంగా, ఎందుకంటే ఆహారం పట్ల ఎన్నో భ్రమలు ఉన్నాయి. పూర్తిగా తినకపోవడము, పస్తులు ఉండటము, ఏదో పళ్ళ జ్యూసులు తాగి 10 రోజులు ఉండటము, ఆ పస్తులుండి అలా 10 రోజులు ఉండి ఆ తర్వాత తినడం మొదలెట్టగానే లావుగా అయిపోవడం చూస్తూనే ఉన్నాం కదా. డ్యాన్స్ చేసినప్పుడు సన్నగా ఉంటారు, డ్యాన్స్ చేయడం మానేగానే లావు అయిపోతారు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఎందుకని, అవి శాస్త్రీయమైనటువంటి పద్ధతులు కావు. సో ఎందుకు లావు అయ్యాం, సో సన్నగా కావాలంటే ఏం చేయాలి, ఆరోగ్యంగా ఉండటం, లోపల ఉండేటువంటి కొవ్వు కరిగిపోవాలంటే ఏం చేయాలి, అసలు ఎంత తినాలి, సో ఎలా తినాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రపంచంలో ఎన్నో పరిశోధనలు జరిగాయి. ప్రపంచంలో జరిగినటువంటి పరిశోధనలు ఇంకా మన భారతదేశంలో అన్ని పరిశోధనలు జరగలేదు. సో ప్రపంచంలో బిల్ క్లింటన్కి ఆయన కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, గుండె సమస్య వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, ఆయన బైపాస్ చేస్తామని చెప్పాడు డాక్టర్లు. బిల్ క్లింటన్ అన్న ససేమిరా అన్నాడు, అబ్బో నాకు ఆపరేషన్ వద్దని చెప్పాడు. ఆయన ఏమన్నాడు, అరే మన అమెరికా ఎంత వృద్ధి చెందింది, ఆహారం ద్వారా మార్చుకోలేమా. అందుకని ఆయన హార్వర్డ్లో పనిచేసేటువంటి డాక్టర్ ఆర్నిష్, సర్ ఆర్థర్ అనేటువంటి వాళ్ళని పిలిచాడు. సో ఆర్థర్ అనేటువంటి ఆయన సౌత్ బీచ్ హాలీవుడ్ స్టార్లు, వీళ్ళు హాలీవుడ్ తారలు, సినిమా తారలు వాళ్ళంతా ఫాలో అయ్యేది సౌత్ బీచ్ డైట్. డాక్టర్ ఆర్నిష్ అనేట ఆయన పరిశోధనలు చేసి అప్పుడే పేపర్ పబ్లిష్ చేశాడు. ఏంటంటే, సో పిండి పదార్థాలని మార్చుకోవడం వల్ల కూడా నువ్వు కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు. ఎందుకంటే పిండి పదార్థాలను పూర్తిగా మానేయమని చెబుతున్నారు. ఆయన ఏం చెప్పాడు, నువ్వు పిండి పదార్థాలు తింటూ కూడా నువ్వు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు, నువ్వు గుండెని శుభ్రం చేసుకోవచ్చు అని డాక్టర్ ఆర్నిష్ చెప్పేసరికి, సో ఆయన సాక్షాత్ బిల్ క్లింటన్ గారు డాక్టర్ ఆర్నిష్ని, ఆ తర్వాత సౌత్ బీచ్ అనేటువంటి ఆహారాన్ని సృష్టికర్త అయినటువంటి ఆర్థర్ని పిలిచి, సో వాళ్ళిద్దరూ కలిసి బిల్ క్లింటన్కి ఈ ఆహారం ఇలా శాస్త్రీయంగా తింటే మీ సమస్య దూరం అని చెప్పారు. ఆ విధంగా ఫాలో అయ్యారు. బిల్ క్లింటన్ ఒకటే కాదు, అంతకుముందు హావర్డ్ టాఫ్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ 1926 1926లోనో 35లోనో. సో అమెరికన్ ప్రెసిడెంట్ పేరు హావర్డ్ టాఫ్ట్. సో హావర్డ్ టాఫ్ట్ అనేటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ 150 కిలోల బరువు, 150 కిలోలు. డాక్టర్లు చెప్పారు, అయ్యా నువ్వు ఇలా తింటే నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. మరి నాకు నేను తింటూ ఎలా తగ్గాలో నాకు చెప్పు, నన్ను తినటం మానేయమంటే నా వల్ల కాదు.
అవునా, తినడం మానేయడం అంటే నా వల్ల కాదు. సో తింటూ కూడా ఎలా తగ్గించుకోవాలి? సో ఎందుకయ్యా మీరంతా శాస్త్రజ్ఞులు అంటారు, అదంటారు, ఇదంటారు, సో మీరంతా నాకు చెప్పాలి అని అన్నాడు. అప్పుడు సో అమెరికా ప్రభుత్వంలో ఉండే సిఐఏ వాళ్ళు అంతా స్టడీ చేసి, ప్రపంచం అంతా స్టడీ చేసి, అప్పుడు బెంగాల్లో ఒక ఆయన బ్రిటిష్ జర్నల్ పనిచేస్తున్నాడు, బ్రిటిష్ న్యూట్రిషనిస్ట్, ఒక బ్రిటిష్ గవర్నర్ జనరల్కి సో ఈ విధంగా లావుగా ఉండేవాడు. ఆ లావుగా ఉండేటువంటి ఆయన ఆహారం ద్వారా ఆహారం తింటూ సన్నగయ్యేట. సో సన్నగా అవడానికి సో డేవిడ్ అనేటువంటి ఒక ఆయన బ్రిటిష్ న్యూట్రిషనిస్ట్, సో ఇంగ్లాండ్లో చదువుకున్నటువంటి న్యూట్రిషన్ గురించి చదువుకున్నటువంటి పోషక ఆహారం ఏంటి, ఆ ఆహారం మీద పరిశోధనలు చేసేటువంటి ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టరు ఈయనకి ఆహారాన్ని ఇచ్చేట. ఆ ఆహారాన్ని తినటం వల్ల ఆయన 3 నెలల్లో 30 కిలోలు తగ్గాడు. ఆ తగ్గటం అనేటువంటి విషయం వీళ్ళు చెప్పారు. పలానా భారతదేశంలో పలానా బ్రిటిష్ వైద్యుడు ఉన్నాడు, న్యూట్రిషనిస్ట్ ఉన్నాడు, ఆయన ఆహారం ద్వారా పలానా గవర్నర్ జనరల్ యొక్క వెయిట్ తగ్గించాడు అని చెప్పడం వల్ల హావర్డ్ టాఫ్ట్ వెంటనే ఆయనకు లెటర్ రాశాడు. ఆ రోజుల్లో మనం ఏం చేసేవాళ్ళం, ఉత్తరాలు రాయటం, లేఖలు రాయటం. ఆయనకు లెటర్ రాశాడు. సో ఆ లెటర్లు మీకు నెట్లో కూడా దొరుకుతాయి. ఆ రోజు ఆ అమెరికన్ ప్రెసిడెంట్ ఆయనకి ఏ విధంగా లెటర్ రాశాడు, అయ్యా సో నేను అమెరికన్ ప్రెసిడెంట్ని, నా బరువు ఇంత ఉంది, మరి నాకేమో తింటామేమో బలహీనత, మరి తింటూ కూడా నేను ఎలా వెయిట్ తగ్గాలి, దయచేసి మీరు నా సమస్యకి ఉపాయం చెప్పగలరు, శాస్త్రీయమైనటువంటి ఉపాయం చెప్పగలరు. మీరు సో ఇలా నాలాగానే బరువుగా ఉండేటువంటి ఒక వ్యక్తికి సో ఆహారాన్ని తింటూ కూడా ఎలా వెయిట్ తగ్గాలో మీరు 3 నెలల్లో ఆయన యొక్క వ్యక్తిని 30 కిలోలు తగ్గించారంట. మరి అదేదో నాకు చాలా పనికొస్తుంది, అందుకని మీరు దయచేసి నాకు ఆ ఉపాయం, లావు తగ్గే ఉపాయాన్ని చెప్పండి అని ఆయన ఒక లెటర్ రాశాడు. రాస్తే వెంటనే తిరుగు టపాలో ఆయనకి అక్కడ నుండి రిప్లై వెంటనే వచ్చేసింది. సో కాదేది అయ్యా, సో అమెరికన్ ప్రెసిడెంట్ గారు, హావర్డ్ టాఫ్ట్ గారు, ఏమీ చింత వలదు, శాస్త్రీయమైనటువంటి ఆహారం తినటం వల్ల సో మీరు లావు తగ్గొచ్చు. సో శాస్త్రీయమైనటువంటి ఆహారం పట్ల ఒక అవగాహన ఉండాలి. మీరు ఉదయం పొట్ట నిండా తినొచ్చు, మధ్యాహ్నం పొట్ట నిండా తినొచ్చు, రాత్రి కూడా పొట్ట నిండా తినొచ్చు, తిని కూడా ఏ విధంగా వెయిట్ తగ్గాలి అనేటువంటి విషయాన్ని మొట్టమొదలు 1926వ సంవత్సరంలోనే సో ఈ బ్రిటిష్ న్యూట్రిషనిస్ట్ హావర్డ్ టాఫ్ట్ అనేటువంటి అమెరికన్ ప్రెసిడెంట్కి సజెస్ట్ చేయడం వల్ల, ఆ ఆహారాన్ని పాటించడం వల్ల ఆ అమెరికన్ ప్రెసిడెంట్ గారు 3 నెలల్లో ఆయన కూడా 30 కిలోలు తగ్గారు. కాకపోతే ఆ 3 నెలలు తగ్గగానే మళ్ళీ కొంతకాలానికి మానేశారు. అదే కదా మనకి సమస్య. మళ్ళీ ఆహారాన్ని మళ్ళీ అంతకుముందు ఏ ఆహారం మళ్ళీ తింట మొదలెట్టాడు, మళ్ళీ లావయ్యాడు, మళ్ళీ ఆయనకు లెటర్ రాశాడు, మళ్ళీ ఇంకో ఆహారం పంపించాడు. సో ఈసారి ఆహారం తిని మళ్ళీ తగ్గాడు. కానీ కొంతకాలానికి మళ్ళీ వీక్నెస్, బలహీనత వల్ల ఆయన హావర్డ్ టాఫ్ట్ అనేటువంటి ఆయన పూర్తి జీవితకాలం ఫాలో కాకపోయాడు. కానీ ఫస్ట్ టైం చరిత్రలో ఒక శాస్త్రీయమైనటువంటి ఆహారం తినటం వల్ల, ఆహారం తింటూ కూడా లావు ఎలా తగ్గాలి అనేటువంటి దాఖలాలు చక్కగా నిరూపణతో సహా 1926-35 సంవత్సరంలోనే అక్కడి నుండి మొదలైందయ్యా. లావు ఉండటం వల్ల ఆధునిక జీవన శైలి యొక్క వ్యాధుల్ని ఏ విధంగా మన ఆహారం ద్వారా తొలగించుకోవచ్చు అనేటువంటి విషయం, శాస్త్రీయమైనటువంటి ఆహారం ఏంటి, ఆ ఆహారాన్ని ఏదైతే సజెస్ట్ చేశాడో ఆయన, ఆ ఆహారాన్నే మనం ఏమన్నా హై ప్రోటీన్ డైట్ అనేది అక్కడి నుంచి మొదలైంది. ఆయన ఏం చేశాడు, కార్బోహైడ్రేట్ని, పిండి పదార్థాలని జీరో చేసేసి ప్రోటీన్ని ఎక్కువగా, మాంసకృతుల్ని ఎక్కువగా చేసి, ఆ తర్వాత ఫ్యాట్ని, సో సరి అయినటువంటి పనికొచ్చేటువంటి ఫ్యాట్ని ఇవ్వడం వల్ల సో ఆ విధంగా హావర్డ్ టాఫ్ట్ సో ఆ విధంగా వెయిట్ని తగ్గాడు. అక్కడి నుండి మొదలైంది ఆహారంతో ఆరోగ్యాన్ని పొందటం అనేది. సో పూర్వకాలంలో మన యోగులు, సో యోగి ఏం తింటాడే, పాలు తాగుతాడు. ఎందుకని, పాలు అనేవి ప్రోటీన్ ఉంటుంది, ఆ తర్వాత అందులో ఫ్యాట్ ఉంటుంది, ఏముంటుంది, కొవ్వు ఉంటుంది, అందులో ఉండేటువంటి షుగర్స్ ఏంటి ఉంటాయి, తక్కువ ఉంటాయి. అందువల్ల సో మీరు టిబెట్కి వెళ్తారు, వాళ్ళు ఏం తింటారు, చీజ్ తింటారు, యాక్ చీజు, అది గట్టిగా ఉంటుంది, నోట్లో వేసుకుంటే ఉదయం సాయంత్రం వరకు ఆకలి కూడా వేయదు. అందుకని వాళ్ళు దారుఢ్యంగా ఉంటారు, తినేది ఇంతే ఆహారం, కానీ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. సో మన యోగులు కొన్ని వేల సంవత్సరాల నుంచి, ఒక యోగి అంటేనే 8 ముద్దలు తింటున్నాడు. ఎందుకు 8 ముద్దలు సరిపోతాయి,
8 ముద్దల్లో కొంచెం నువ్వు వెన్న తిన్నావనుకో, ఒక ట్రైగ్లిసరైడ్ ఉందనుకో, ఒక ట్రైగ్లిసరైడ్తో ఎంత శక్తి వస్తుంది? 460 ఏటీపీ వస్తుంది. మన గ్లూకోజ్ ఉందనుకో, పిండి పదార్థం తిన్నావనుకో, నువ్వు పిండి పదార్థం అంటే ఏంటయ్యా? C6H12O6 అని అంటాం. దీన్ని ఏమంటాం? షుగర్ అని అంటాం. ఈ షుగర్ యొక్క ఫార్ములా. సో దీంట్లో ఎన్ని వస్తుంది? దీంట్లో ఆక్సిజన్ ఉందనుకో, ఆక్సిజన్ మనం తీసుకునేటువంటి శ్వాస ఆక్సిజన్ ఉంటే 36 ఏటీపీ. ఇది మన కరెన్సీ, ఇది శక్తి అంటాం. ఏటీపీ అని అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ అని అంటాం. సో ఈ ఏటీపీ అనేది 36 రెట్లు ప్రొడ్యూస్. అదే ఆక్సిజన్ లేదు, ఎనరోబిక్ అని అంటాం. ఇది ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది? 4 ఏటీపీఏ ప్రొడ్యూస్ చేస్తుంది, 4 ఏటీపీఏ ప్రొడ్యూస్ చేస్తుంది. అవునా? అదే ఫ్యాట్ మాలిక్యూల్ అనుకో. ఫ్యాట్ మాలిక్యూల్ అంటే ఏంటి? సో ఈ యొక్క CH12O6 రేషియోలో ఉండకుండా అవి ఎక్కువగా ఉంటాయి. సో ఆ ఫ్యాట్ కొవ్వు కరిగిందనుకోండి, ఇది ఎన్ని ఏటీపీ ఇస్తుంది? ఒక ట్రైగ్లిసరైడ్ అని అంటే ట్రైగ్లిసరాల్ అనుకోండి. సో ఈ గ్లిసరాల్ అనేది, సో దీన్ని ట్రైగ్లిసరైడ్ అని అంటే, ఈ ట్రైగ్లిసరాల్ అనేది ఏదైతే ఉంటుందో మీకు తెలుసా ఎంత శక్తిని ఇస్తుందో? 460 ఏటీపీ ఇస్తుంది. ఒక్క ఫ్యాట్ మాలిక్యూల్ 1 గ్రామ్ ఫ్యాట్ మాలిక్యూల్, 1 గ్రామ్ కాదు, అది ఓన్లీ 1 మోల్, 1 మాలిక్యూల్. 1 మాలిక్యూల్ నువ్వు 460 ఏటీపీ ఇస్తే 1 షుగర్ మాలిక్యూల్ 36 ఏటీపీ ఇస్తుంది. దీనికంటే ఇది ఎంత? 12 రెట్లు, సుమారు 12-13 రెట్లు ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. 10 టైమ్స్ కంటే ఎక్కువ. అవునా? ఎందుకని? సో ఒక యోగి, అందుకే ఆయనకి 8 ముద్దలు చాలు. మరి నువ్వు 460 డివైడెడ్ బై 36, నువ్వు ఇంత ఎనర్జీ నీకు రావాలంటే నువ్వు ఎన్ని గ్రాములు తినాలి షుగర్? అంటే నువ్వు ఇంత ఎనర్జీ రావాలంటే నువ్వు ఇది 1 గ్రామ్ 36 వచ్చిందనుకో, సో ఇది 1 గ్రామ్కి 460 రావాలని అంటే 10 గ్రాములో 15 గ్రాములు తినాలి. సో 1 గ్రాము ఈక్వాలెంట్ 15 గ్రాములు షుగర్. ఒక యోగి అందుకే దీన్ని తినడు, దీన్ని తింటాడు. సో ఈ విషయాలు అనేవి మనం శాస్త్రీయంగా తెలుసుకుంటూ పోతే, మరి అలా అని దీన్ని ఏమంటాం? కీటోజెనిక్ అని అంటాం. యోగి బాడీ కీటోజెనిక్. ఒక శిశువు పుట్టినప్పుడు అన్నం పెట్టావా? పెట్టలే కదా, తల్లి పాలే తాగింది కదా శిశువు. సో ఎందుకని? ఒక యోగి ఏ విధంగా అయితే పాలు తాగి బతుకుతున్నాడో, ఒక శిశువు కూడా పుట్టడంతో పాలే తాగి బతుకుతాడు. ఎందుకని? పాలల్లో ఏముందయ్యా? షుగర్ తక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది? లెస్ దాన్ 10%. మిగతా అంతా ఏముందయ్యా? ఫ్యాట్. మిగతా అంతా ఏముందయ్యా? ప్రోటీన్. ఉట్టి ఫ్యాటే ఉందా? కాదు కదా, ప్రోటీన్ ఉంది కదా. సో ఫ్యాట్ ఏమంటాం? లైపోలిసిస్. లైపోలిసిస్ అంటే 460 ఏటీపీ ప్రొడ్యూస్ చేయటం. సో ప్రోటీన్ని ఎనర్జీ కింద మార్చడం ఏమంటాం? దీన్ని గ్లూకోనియోజెనసిస్ అని అంటాం. ఒక శిశువు నిరంతరం లైపోలిసిస్లో ఉంది, గ్లూకోనియోజెనసిస్లో ఉంది, గ్లైకాలిసిస్లో శిశువు యొక్క బాడీ ఉంది. శిశువుకి ఎప్పుడు నువ్వు అన్నప్రాసన చేస్తావు? 6 నెలలకి చేస్తావు. 6 నెలల తర్వాత అన్నప్రాసన చేస్తావు. అవునా? 6 నెలల వరకు ఏంటి శిశువుకి ఆహారం? పాలే. సో మరి పాల ద్వారా శిశువు ఎందుకు? సో శిశువు యొక్క బాడీ ఏంటయ్యా? కీటోజెనిక్. కీటోజెనిక్ అనేది తప్పు. యాక్చువల్లీ ఏమనాలి? సో లైపోగ్లూకోజెనిక్ అని అనాలి. లైపోగ్లూకోజెనిక్. సో మనం శాస్త్రం పట్ల కనుక అవగాహన ఉన్నట్లయితే ఏ ఆహారం పాటించాలి లావు తగ్గటానికి, ఆరోగ్యంగా ఉండటానికి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. So for this we have to use cold water, right? So because it's a milk protein, otherwise it gets curd formation takes place. Okay, only cold it is. And then you can see, so the flavored oligoprotein of little higher size, molecular size. You can see that, right? How this dissolved, but that requires mixing. Little bit of mixing. Over. Right? Now the cold water mixing.
You see the milk protein, how concentrated it is compared to the oligosoluble protein. Soluble protein is always urease free, safe. Understand? So this milk protein will produce urea actually. But our milk protein is the best, A2 range, and so from the cleanest environments it is. You see the difference, the proteins which we recommend. It is no flavor, unflavored. So you can't have a raw, So that's why this is flavored, this is flavored. So those, the diabetes and those who want to reduce the weight, the best is this, the best is this. Okay. So in general you want to use the best is this. There is no such a protein in the world, cleanest, neat, and absorb at any age, even at the 80 years, it absorbs 100% because the protein absorption at 80 years, 80%, 90% dropped. So this helps in producing your body 7,000 peptides plus enzymes. You need to use enzymes. We have two kinds of the enzymes. So if you can add enzymes, that's the better. So as a part of your work, it's very, very important to supplement your enzymes. So this is a proteolytic, very powerful enzyme. So there are the two, ordinary digestive enzyme, a cancerous, much more powerful digestive enzyme. More powerful is called Sajiva and Jirna. So it will restore your cellular, it will clear your cellular debris. So those who are having blocked lungs, any fibro, so a lot of debris inside, a choked arteries, they should use this. Okay. So you can use this, very little. So this I will give the demonstration some other day. Okay, not today. I will use it for some other day. But they are very, very powerful. Okay.